సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొన్ని చోట్ల కొన్ని మందిరాల్లో గుళ్ళల్లో అంటే కొత్తగా కడుతున్నారు గుళ్ళు. ఇప్పుడు గుళ్ళు కట్టడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే నేను ఎవరిని పైన కామెంట్ చేయట్లేదు. ఎక్కడో చిన్న గుడి ఉంటే దాన్ని పెద్దగా చేసేయడం, ఫండ్స్ తీసుకొచ్చి మంచిదే గుడి కట్టుకోవడం. కానీ చాలా చోట్ల కొత్తగా వచ్చే గుళ్ళల్లో గమనించింది ఏంటంటే, నేను అక్కడే ఈశాన్యంలో నవగ్రహాలు స్థాపించడం, ఆంజనేయ స్వామిని అక్కడే ప్రతిష్ఠ చేయడం. కొన్ని పాత గుళ్ళల్లో కూడా ఇలాగే ఉన్నాయనుకోండి. అంటే పాత గుళ్ళల్లో కట్టిన వాళ్ళు అలా కట్టలేదు, తర్వాత అక్కడున్న కమిటీ వాళ్ళు చేసిన పనులవి. నేను ఈ మధ్యకాలంలో చాలా గుళ్ళు మార్చాను. ఆలయవాసు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి తీయించేశాను. కానీ అది ఈ గుడికి, ప్రధాన గుడికి నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, ఈశాన్యంలో ఉంది మందిరం, అది తీసేయండిరా బాబు అంటే భయపడతారు. అబ్బో ఎప్పుడో ప్రతిష్ఠ చేశారు, ప్రాణ ప్రతిష్ఠ చేసి పెట్టారు అక్కడ, మా పెద్దవాళ్ళు వాళ్ళు లేరు, ఇప్పుడు కాలం చేశారు, మేము ఎలా తీసేయడం? కానీ మీరు ఏమైనా చేయండి గురుగారు, ఈ గుడిని మార్చండి, ఈ గుడికి అసలు ఎవరు రావట్లేదు జనాలు. సరే, అది ఈశాన్యంలో దోషం ఉంది కదా, మరి ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నాడు, నవగ్రహాలు అక్కడే ఉన్నాయి, తీసేయండిరా బాబు అంటే భయపడిపోతున్నారు. గుడి ఎలా తీస్తామండి? అక్కడ ప్రతిష్ఠ చేశారు కదా, ప్రాణ ప్రతిష్ఠ చేశారు, వాటిని ఎలా తీస్తాం? తీయకూడదు కదా. తీసేంత వరకు అంతే కర్మ. ఈశాన్యంలో దోషం, తీయాలి. చాలా నచ్చ చెప్పిన తర్వాత కొంతమంది తీశారు, వేరే చోట ఎక్కడ చూపించారో అక్కడ కట్టుకున్నారు, ఆ గుడి జనాలు వస్తున్నారు, దే ఆర్ హ్యాపీ. కొన్ని చోట్ల మూర్ఖంగా భయపడుతూ ఉంటారు. పల్లెటూళ్ళల్లో ఉన్నాయి కొన్ని గుళ్ళు, తీసేయగానే అక్కడ ఊర్లో జరగడానికి జరిగిపోతే. ఇక్కడ ఏమవుతుందంటే, ఊరు అన్నాక ఎవరో ఒకరు పోతూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ తీసేయగానే అతను పోయాడని తోసేస్తారన్నమాట. సో దానివల్ల అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి, దేనికి నోచుకోవట్లేదు, ఎవరు రావట్లేదు భక్తులు. ఎన్నో మార్పులు చేస్తున్నారు, ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ అన్లెస్ అని అంటే ఇలా తీసేంతవరకు ఎవరు రారు. సో ఈశాన్య దోషం ఘోరంగా ఉంటుంది. ఈశాన్యంలో బరువు కదా, ఫండమెంటల్ ఏబిసిడి ఆఫ్ వాస్తు. అయ్యగారులు పూజ చేస్తుంటారు, వాళ్ళు కూడా చెప్పచ్చు కదా, చెప్పరు. అవునా అని కొంతమంది అడుగుతుంటారు. ఫండమెంటల్ ఏబిసిడి అలా ఉండకూడదు ఈశాన్యంలో. అది తీసేస్తే గుళ్ళన్నీ బాగుపడతాయి, ఇలా ఉన్న గుళ్ళన్నీ బాగుపడతాయి. సాయి రక్ష.